హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంత బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సిప్ బాంబ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంటర్ పాస్ అయితే చాలు. నెలకు జీతం 35,000, పరీక్ష లేదు, ఫీజు లేదు, ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదనమాట. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఉత్పత్తి మార్కెట్ మేనేజర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది సిప్ బాబ్ కంపెనీ నుంచి. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఎంతవరకు చూడండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సిప్ బాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇదైతే ఉత్పత్తి మార్కెటింగ్ మేనేజర్ అంటే ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ కింద వస్తుందన్నమాట. మనకి సిప్ బాబ్ టీంలో సభ్యునిగా మీరు ప్రతిదీ సాధించగలిగే వాతావరణం నుండి ప్రయోజనం పొందుతారు. మీరు చేయగలిగిన ప్రదేశంగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే మీ కెరీర్ కథను రాయండి. మేము గ్లోబల్ కామర్స్లో కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తాము కాబట్టి మీ కెరీర్ను మెరుగుపరిచే కథను రాయడానికి మీకు అవకాశం ఉంది. అలాగే గ్లోబల్ ఇంపాక్ట్ మరియు గ్లోబల్ కనెక్షన్ని అనుభవించండి. సిప్ బాబ్లో మేము గ్లోబల్ కమ్యూనిటీ సేవలు, విభిన్న సంస్కృతులు మరియు దృక్కోణాల నుండి ప్రయోజనం పొందుతున్నాము అనేసి చెప్పడం జరిగింది. పవర్షిప్ మైండ్ సెట్ ఎదగండి. సో గొప్ప పారదర్శకత నుండి గొప్ప ఆవిష్కరణ వస్తుందని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ మన బలాలు మరియు అవకాశాలను తెలుసుకునే సమ్మలిత మరియు పారదర్శక సంస్కృతి కలిగి ఉన్నప్పుడు మేము మరింత స్థితిస్థాపకంగా మరియు మరింత సృజనాత్మకంగా ఉంటామనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సీట్స్కి వచ్చేసరికి ఉత్పత్తి మార్కెటింగ్లో మేనేజర్ అనమాట. స్థానం వచ్చేసరికి ఈ రాష్ట్రాల్లో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏజెడ్, అలాగే సిఏ, సిఓ, ఎఫ్ఎల్, జిఏ, కేఎస్సి ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా అనమాట. ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కంపెనీ వారు, ఓకేనా. నెక్స్ట్ పాత్ర వివరణ చూసుకుంటే సిప్ బాబ్ మా గ్లోబల్ మరియు క్రాస్ బోర్డర్ నెరవేర్పు సూట్ అన్బాక్సింగ్ మరియు అనుకూలీకరణ సొల్యూషన్స్ మరియు వ్యాపారుల కోసం యాజమాన్య వేర్ హౌస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ విఎంఎస్తో సహా మా ప్రధాన ఉత్పత్తులు మరియు పెట్టుబడి ప్రాంతాల్లో మా అంతర్గత మరియు బాహ్య సందేశాలను సమలేఖనం చేయడానికి బాధ్యత వహించే ఉత్పత్తి మార్కెటింగ్ మేనేజర్ని నియమిస్తుంది. ఈ వ్యక్తి మొత్తం సంస్థ అంతటా సన్నిహితంగా పనిచేస్తాడు మరియు కొత్త ఆదాయం, కస్టమర్ అనుభవం, మార్కెట్కి వెళ్ళడం మరియు నిలుపుదలలో మెరుగుదలను ప్రభావితం చేయడానికి నేరుగా బాధ్యత వహిస్తాడనేసి చెప్పడం జరిగింది. అలాగే మా కార్యకలాపాల నాయకత్వంతో ఏకకాలంలో పనిచేస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా మార్కెటింగ్, ఉత్పత్తి, వ్యాపార అనుభవం మరియు విక్రయాల అమరికను అర్థం చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. మేము మా ప్రొడక్ట్ పొజిషనింగ్ మరియు మెసేజింగ్, ప్రొడక్ట్ లాంచ్, ఎడ్యుకేషన్ మరియు డిమాండ్ క్రియేషన్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకునే ప్రయోగాత్మకంగా చేయాలనుకుంటున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీరేం చేస్తారనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధాన పెట్టుబడి ప్రాంతాలు మరియు కొత్త ఉత్పత్తి లాంఛల్లో ఆదాయాన్ని మరియు మార్కెట్ రేట్లలో మెరుగుదలను అందించగలిగే విధంగా ఉండాలి. బహుళ ఉత్పత్తులు, భౌగోళిక మరియు వినియోగదారు వ్యక్తిగత అనుభవాల్లో ప్రధాన పెట్టుబడి ప్రాంతాల కోసం గో టు మార్కెట్ వ్యూహాలను అమలు చేయండి మరియు మార్కెట్ అవసరాలకు మద్దతు ఇవ్వండి అనేసి చెప్పడం జరిగింది. అంగీకరించిన విజయ కోల్మనాలు మరియు అంతర్గత కేపీఐలను సాధించడానికి అంతర్గతంగా మరియు బాహ్యంగా డిమాండ్ ఉత్పత్తి, గో టు మార్కెట్ ప్రాజెక్టులు మరియు కమ్యూనికేషన్లను నిర్వహించగలిగే విధంగా ఉండాలన్నమాట. ల్యాండింగ్ పేజీలు, ఈమెయిల్, వీడియో, గ్రాఫిక్స్, ప్రకటన కాపీతో సహా వాటికి పరిమితం కాకుండా ప్రచార ఆస్తులను
సృష్టించండి మరియు నవీకరించండి అనేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే మా ఉత్పత్తి భాగస్వామి మరియు కార్యాచరణ సామర్థ్యాల కోసం పోటీ మరియు సొంత స్థానాలను పరిశోధించండి అనేసి చెప్పడం జరిగింది. కొనుగోలుదారుల అవసరాలతో సన్నిహితంగా ఉండటానికి మార్కెట్ అండ్ కస్టమర్ పరిశోధనను నిర్వహించండి మరియు మా లక్ష్య ప్రేక్షకులతో ప్రతిధ్వనించే సుష్టమైన విభిన్న సందేశాలను సృష్టించండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరిగింది. అంతర్దృష్టిల ప్రాప్యత రిపోజిటరీతో మార్కెటింగ్ విక్రయాలు మరియు ఉత్పత్తి ప్రక్రియ తెలియజేయడానికి విన్ నష్టం సమాచారం వంటి డేటాను ఉపయోగించండి. ఇందులో ధర మరియు ప్యాకేజింగ్ ఉండవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అలాగే మార్కెటింగ్ భాగస్వామ్యంలో అమ్మకాలు, ఉత్పత్తి ఇంజనీరింగ్ కార్యకలాపాలు మరియు నాయకత్వంతో ఉమ్మడి విజయం కోసం ఉత్పత్తి సమర్పణ మరియు పరిష్కార సమలేఖనానికి మార్గనిర్దేశం చేసే విశ్వసనీయ అనుసంధానకర్తగా ఉండండి అనేసి చెప్పడం జరిగింది. అవసరమైన అదనపు విధులు మరియు బాధ్యతలు చేపట్టాలన్నమాట. మీరు టేబుల్కి ఏం తీసుకొస్తారు అనేసి చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల ఉత్పత్తి మార్కెటింగ్ అనుభవం, ప్రత్యేకంగా ఈ-కామర్స్ టెక్నాలజీ, అలాగే నెక్స్ట్ లాజిస్టిక్స్ అండ్ లేదా సాఫ్ట్వేర్లు ప్రత్యేక అనుభవం, మార్కెటింగ్ నెరవేర్పు లేదా గిడ్డింగ్ నిర్వహణ సాఫ్ట్వేర్కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. మీరు GTM ప్రచారాలు పోర్ట్ఫోలియోను ప్రదర్శించగల ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రోగ్రాంలతో అనుభవం అనేది అవసరం. కంటెంట్ డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్లో అనుభవం మరియు ఇవి విక్రయాల మరియు ఉత్పత్తులు వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాయో అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం అనమాట. మార్కెటింగ్ వ్యూహాలు మరియు అమలు చేయడంలో విజయం సాధించడం మరియు కంపెనీకి మరియు భాగస్వామికి ప్రయోజనం కలిగించే పరిమాణాత్మక ప్రభావాలను స్పష్టంగా వివరించే సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. అసాధారణమైన కమ్యూనికేషన్ మరియు ప్రజెంటేషన్ నైపుణ్యాలు మరియు సాంకేతిక రంగంలో స్పష్టమైన మరియు బలవంతపు కస్టమర్ ఫేసింగ్ మెటీరియల్ను అందించడానికి ట్రాక్ రికార్డు ఉండాలన్నమాట. వివరాలకు దృఢమైన శ్రద్ధ, అత్యంత వ్యవస్థాపకత, సృజనాత్మక, ఓపెన్ మైండెడ్, నిరంతరం మరియు అత్యంత సహకారం అనమాట. అత్యుత్తమ సంస్థాగత మరియు ప్రాధాన్యత నైపుణ్యాలు, వేగవంతమైన వాతావరణంలో బహుళ ప్రాజెక్టులను నిర్వహించగల సామర్థ్యం మరియు కీలక మైలురాయిలను స్థిరంగా అందించగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్లు మరియు సంభాషణ విశ్లేషణ సాధనాలు వంటి ఇతర విక్రయాలు మరియు మార్కెటింగ్ సాధనాలతో పాటు సేల్స్ ఫోర్స్తో అనుభవం అనేది చాలా అవసరం అనమాట. వర్గీకరణ వచ్చేసరికి మినహాయింపు వీరికి నివేదికలు, డైరెక్టర్ ఉత్పత్తి మార్కెటింగ్, అలాగే పెరుకులు ప్రయోజనాలు వచ్చేసరికి మెడికల్, డెంటల్, విజన్ అండ్ బేసిక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో చెల్లింపు రసతి ఉంటుంది అంటే ప్రస్తుతం అనమాట. తల్లిదండ్రుల సెలవు కార్యక్రమం ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టైం ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. పెయిడ్ సిక్ లీవ్ మరియు పెయిడ్ ఎమర్జెన్సీ లీవ్ కూడా ఉంటాయి. సో 2 రోజులు సెలవు ఉంటుంది సంవత్సరానికి. వెల్నెస్ డేస్ 1 రోజు అనమాట. సో 401K మ్యాచ్ అనేది ఉంటుంది. సో పోటీ జీతం, పనితీరు బోనస్, స్వల్పకాలిక వైకల్యం వంటి వివిధ రకాల స్వచ్ఛంద ప్రయోజనాలు, అలాగే రెఫరల్ బోనస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో సంక్రాంతికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళనైతే తనిఖీ చేయొచ్చు అనమాట. ఇదంతా కూడా ఉద్యోగానికి సంబంధించింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా మీరు కంపెనీకి సంబంధించింది మొత్తం అంతా కూడా చదవవచ్చు. ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలంటే నేను ఇచ్చిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క పేజీలో ఇవన్నీ మీరు క్లియర్గా చదువుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. మొదటి పేరు, అలాగే చివరి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, మీ యొక్క రెజ్యూమ్, CV PDF రూపంలో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ ఇవన్నీ అటాచ్ చేయాలన్నమాట. అలాగే కవర్ లెటర్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కవర్ లెటర్ అటాచ్ చేయండి. మీ యొక్క పాఠశాలను ఎంచుకోండి. డిగ్రీ ఏం చదివారు అనేది కూడా ఎంచుకోండి. ఇంకా ఏమేమి చదివితే మరొక విద్యను జోడించండి అనే దానిపైన క్లిక్ చేసి మీరు చదవచ్చు అనమాట. మీరు ఇంతకుముందు కస్టమర్ ఫేసింగ్ టీముల కోసం సెక్షన్ కంటెంట్ని నిర్మించారా అంటే సో అవునని చెప్పండి. ఎందుకంటే మనకు జాబ్ రావాలి కాబట్టి. మీరు కొత్త ఉత్పత్తి లాంఛీలపై కస్టమర్ ఫేసింగ్ టీములకు సెక్షన్ ఇచ్చారా లేదా అనేసి చెప్పండి. సో నో అని చెప్పండి. సో మీరు బాహ్య ఫేసింగ్ మార్కెటింగ్ కంటెంట్ మీరు బాహ్య ఫేస్ మార్కెటింగ్ కంటెంట్ కోసం కాపీని రాస్తారా అనేసి అడిగింది. లేదనేసి చెప్పండి. మీరు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు అంటే అవునని పెట్టండి. సో ప్రస్తుతం పేరు, ప్రస్తుతం కంపెనీ, మీ పౌరసత్వం అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీరు ఇక్కడ ప్రస్తుతం పేరు, ప్రస్తుతం కంపెనీ పేరును మీ యొక్క జాబ్ రోల్ అనేది రాయాలన్నమాట అక్కడ. ఓకేనా.
మీ పౌరసత్వం మరియు ఉద్యోగ అర్హత ఏమిటి అనేది ఎంచుకోండి. ఓకేనా. మీ యొక్క చిరునామా, నగరం, అలాగే పిన్ కోడ్, అలాగే దయచేసి మీరు నివసిస్తున్న ప్రదేశం, దేశాన్ని వివరించాలి. అలాగే అంటే ఎంటర్ చేయాలన్నమాట. మీరు కోరుకున్న జీతం ఎంత అనేది కూడా ఎంటర్ చేయాలి. మీరు కోరుకున్న ప్రారంభం తేదీ ఏంటి అనేది కూడా ఎంటర్ చేయాలి. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇవ్వండి, లేదా వెబ్సైట్ ఉన్న పోర్ట్ఫోలియో ఉన్నా కూడా ఇవ్వండి. సో ఈ ఉద్యోగం గురించి మీరు ఎలా విన్నారు అనేది అంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఇవి ఒకటి ఇవ్వండి. సో ఇక్కడ మీరు మొత్తం అంతా చదివి ఇక్కడ మంచి ఆన్సర్ అయితే నిర్ధారించండి అనేసి ఆ ఆన్సర్ అయితే ఇవ్వాలి. అలాగే మీరు వికలాంగులకి అయితే దయచేసి అర్థం చేసుకోండి, ఎంచుకోండి అని కదా, నాకు అర్థమైంది అనేసి ఎంచుకోండి. సిప్ఆప్ గురించి మీరు ఎలా విన్నారు అనేది రాయాలి. అలాగే సూట్ ఆఫ్ అనేది రాయాలి. అలాగే స్వచ్ఛంద జనాభా ప్రశ్న వచ్చేసరికి దయచేసి మీ లింగాన్ని గుర్తించండి. సో పురుషుడు కాబట్టి పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, మీ జాతి మిమ్మల్ని బాగా వివరిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. నలుపు లేదా ఆప్టికల్ లేదంటే తెలుపు అనేది పెట్టండి. నెక్స్ట్ అనుభవజ్ఞాల స్థితి ఒకటి ఎంచుకోండి. నేను రక్షిత అనుభవాన్ని కాదు అనేది ఎంచుకోండి. నేను సమాధానం చెప్పదలుచుకోలేదు అనేది కూడా ఎంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు మీ లైంగిక ధోరణిని ఎలా వివరిస్తారు అనేసి అడగడం జరిగింది. సో మీరు ఏదో ఒకటి ఎంచుకోవాలన్నమాట. నేను సమాధానం చెప్పదలుచుకోలేదు అనేది ఎంచుకోండి. అలాగే మీరు ట్రాన్స్జెండర్గా గుర్తించారా, నో అని చెప్పండి. ట్రాన్స్జెండర్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ దరఖాస్తు సమర్పించండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.